తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ఈ రోజు అంటే మార్చ్ 7న గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఈ రోజు 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 1 గ్రామ్ కి 6,550 రూపాయలు ఉందండి. అదే నిన్న చూసినట్లయితే మనం 6,513 రూపాయలు. సో ఒక గ్రామ్ కోసం 43 రూపాయలు అయితే పెరగడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం 2-3 రోజుల నుంచి కూడా కాస్త గోల్డ్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అలాగే మార్చ్ 1 స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం పెరిగింది. దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే మనం ఫిబ్రవరి నెలతో ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో అప్పుడు మార్చ్ లో మాత్రం కాస్త గోల్డ్ రేట్ ఎక్కువగానే ఇంక్రీజ్ అయిందని చెప్పుకోవాలి. సో ఈ రోజు కూడా 43 రూపాయలు అయితే ఒక గ్రామ్ కోసం పెరగడం జరిగింది. అలాగే 8 గ్రామ్స్ చూసుకున్నట్లయితే 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 52,448 రూపాయలు ఉంది. అదే నిన్న చూస్తే మనం 52,104 రూపాయలు ఉందండి. సో 8 గ్రామ్స్ కోసం 344 రూపాయలు అయితే పెరగడం జరిగింది 24 క్యారెట్స్. అలాగే 10 గ్రామ్స్ అంటే 1 తులం 24 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి 65,560 రూపాయలు. అది ఈ రోజుది. సో నిన్న రేట్ చూసుకుంటే మనం 65,130 రూపాయలు. ఒక తులం కోసం 24 క్యారెట్ల గోల్డ్ రేట్ వచ్చేసి 430 రూపాయలు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే 100 గ్రామ్స్ అంటే 1 బిస్కెట్ వచ్చేసి 6,55,600 రూపాయలు. అలాగే నిన్న రేట్ చూసుకుంటే 6,51,300 రూపాయలు అండి. సో ఒక బిస్కెట్ కి 24 క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చేసి 4,300 రూపాయలు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో అలాగే 22 క్యారెట్స్ కూడా ఒకసారి చూసేసుకుందాం. 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి 1 గ్రామ్ కోసం ఈ రోజు 6,010 రూపాయలు ఉందండి. అదే నిన్న అయితేనేమో 5,970 రూపాయలు. సో ఒక గ్రామ్ కి 40 రూపాయలు అయితే పెరగడం జరిగింది. 22 క్యారెట్స్ మనం రెగ్యులర్ గా ఇదే చూసుకుంటూ ఉంటాం, ఆర్నమెంట్ గోల్డ్ ఇదే కాబట్టి. సో 1 గ్రామ్ కోసం 40 రూపాయలు అయితే పెరగడం జరిగింది. అలాగే 8 గ్రామ్స్ చూసుకుంటే 48,080 రూపాయలు ఉంది, అది ఈ రోజు. సో నిన్న వచ్చేసి 47,760 రూపాయలుగా ఉంది. అలాగే 8 గ్రామ్స్ కోసం 320 రూపాయలు అయితే పెరగడం జరిగింది. అలాగే 10 గ్రామ్స్ అంటే 1 తులం అనమాట. సో 60,100 రూపాయలు అయితే ఉంది, అది ఈ రోజు రేట్ అనమాట. నిన్న వచ్చేసి 59,700 రూపాయలండి. సో ఒక తులంకి 22 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి 400 రూపాయల దాకా అయితే పెరగటం జరిగింది. అలాగే 100 గ్రామ్స్ అంటే 1 బిస్కెట్ ఫర్ 22 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి 6,01,000 రూపాయలు అయితే ఉంది. సో నిన్న రేట్ చూస్తే మనం 5,97,000 రూపాయల దాకా ఉంది. సో పెరిగింది ఎంత అంటే 22 క్యారెట్స్ కి ఒక బిస్కెట్ కి 4,000 రూపాయలు అయితే పెరగటం జరిగింది. అలాగే 18 క్యారెట్స్ చూసుకుంటే మనం ఈ మధ్య ఎక్కువగా స్టోన్స్ జ్యువెలరీ వస్తుంది కాబట్టి దానికోసం ఆ డైమండ్ కోసం ఎక్కువగా 18 క్యారెట్స్ యూస్ చేస్తుంటారు. సో ఒకసారి దాన్ని కూడా చూసేసుకుందాం ఎలా ఉందనేది. సో 18 క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి 1 గ్రామ్ కోసం 4,917 రూపాయలు ఉందండి ఈ రోజు రేట్ అయితే. సో నిన్న రేట్ చూస్తే మనం 4,884 రూపాయలు ఉందండి. సో 33 రూపాయలు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది 1 గ్రామ్ కి 18 క్యారెట్ గోల్డ్ రేట్ అనమాట. సో అలాగే 8 గ్రామ్స్ చూసుకుంటే 39,336 రూపాయలు ఉంది. సో నిన్న రేట్ చూసుకుంటే మనం 39,072 రూపాయలు ఉందండి. 8 గ్రామ్స్ కోసం అయితే 264 రూపాయలు అయితే పెరగటం జరిగింది అనమాట. సో 10 గ్రామ్స్ ఒక తులం రేట్ వచ్చేసి 49,170 రూపాయలు ఉంది ఈ రోజు. అలాగే నిన్న చూస్తే మనం 48,840 రూపాయలు ఉంది. సో 330 రూపాయలు అయితే ఒక తులం కోసం ఇంక్రీజ్ అవ్వడం జరిగింది 18 క్యారెట్ గోల్డ్ రేట్ అనమాట. అలాగే 100 గ్రామ్స్ 1 బిస్కెట్ 18 క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చేసి 4,91,700 రూపాయలు ఉంది. సో అదే నిన్న చూస్తే మనం 4,88,400 రూపాయలుగా ఉంది. సో ఇది కూడా 3,300 రూపాయల వరకు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో మొత్తానికి రోజు కొంచెం రేట్ అయితే పెరుగుతూ ఉంది. సో నిన్నటితో కంపేర్ చేసుకుంటే కూడా ఈ రోజు బాగానే రేట్ పెరగడం జరిగిందండి. సో ఈ రోజు రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ.